నమస్తే ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. గురు పౌర్ణిమ రాబోతోంది. గురువు గురించి ఎన్నో అద్భుతమైన ఎపిసోడ్స్ మనకు అందించారు డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారు. ప్రస్తుతం వారే ఉన్నారు. అయితే మన జాతకంలో గురువు బలంగా ఉంటే మనం ఏ పని చేసినా కానీ అది సక్సెస్ అవుతుంది అని అంటారు. అలాగే నిజ జీవితంలో కూడా ఒక గురువుని ఆశ్రయించిన వాడు డెఫినెట్గా వాడి లైఫ్లో సక్సెస్ పొందుతాడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. వీటి గురించే గురు పౌర్ణిమ సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాము. తప్పకుండా వీక్షించండి. నమస్కారం అండి. నమస్కారం మా ప్రియా. గత 3-4 ఏళ్ళుగా మీరు నాకు పరిచయం. నేను మిమ్మల్ని గురువు గారు అనే అనుకుంటూ ఉంటాను. మీరు చేసే మార్గనిర్దేశాలు నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇక్కడే కాదు, మీరు మీ ప్రొఫెషన్ రీత్యా కూడా మీరు పిహెచ్డి చేశారు, మీరు లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు, ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మీరు దత్తాత్రేయుల వారి చరిత్ర అద్భుతంగా మాకు అందిస్తూ వస్తూ ఉన్నారు. అయితే కొన్ని అద్భుతమైన విషయాలని గురువుకి సంబంధించినవి తెలియజేయండి. ముందుగా నువ్వు నా గురువు అనమాట. అంటే సభాముఖంగా చెప్పాలి కదా. గురువు అంటే పెద్ద పోస్టులోనో పెద్ద వ్యక్తిలోనో వయసులోనో జ్ఞానంలోనో ఉండాలని రూల్ లేదు. గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మన జగద్గురువు ఆయన. అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. గురువు అంటే ఫస్ట్ మనం దత్తాత్రేయునే అంటాం, తర్వాత ఎవరినైనా. అటువంటి గురువు గారికే నాకు 24 గురువులు ఉన్నారంటారు. ఆ 24 గురువులు ఎవర్రా అంటే గురుచరిత్రలో క్లియర్గా ఇచ్చారు. చీమ, దోమ, అలా పాము. భూమి నుంచి సహనం నేర్చుకున్నాను, చంద్రుడి నుంచి చలదనం ఇవ్వాలి, అందరితో ప్రియంగా మాట్లాడాలని, ఇలా పంచభూతాల నుంచి, తర్వాత ఈ చీమ నుంచి అది రేపు రాబోయే భవిష్యత్తు కోసం ముందు చూపుతో దాచుకోవడము, పాములాగా, ఇలా 24 గురువులు ఉన్నారని అంటారు. కాబట్టి మొట్టమొదటగా గురువు పదానికి అర్థం ఏమిటంటే, గు అంటే అందరికీ తెలిసిందే అజ్ఞానము, రు అంటే పోగొట్టేది. అజ్ఞానాన్ని పోగొట్టే వాళ్ళు ఎవరైనా గురువే అనమాట. అంటే కాషాయ బట్టలు వేసుకోవసరం లేదు, లేకపోతే స్కేల్ పట్టుకోని అవసరం లేదు. మన నిత్య జీవితంలో మనకు వచ్చేటటువంటి ఎదురయ్యేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు ఏవైతే మనం నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా గురుత్వమే. డైరెక్ట్గా గురువుగారు అని మనం ఆయనకు వెళ్ళి దండేసి శిష్య స్వీకారోత్సవాలు అలాంటివి ఏం చేయని అవసరం లేకుండా కూడా మనం నేర్చుకోవచ్చు. ఆ కోవలోకే మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ గురువు గారు, చాగంటి గారు, గరికపాటి గారు, వీళ్ళందరూ వచ్చేస్తారు. సామ్వేదం గారు, నండూరి గారు, ఇంకా మన వద్దిపతి పద్మాకర్రావు గారు, అందరినీ తోలుతీసే సత్యభామ గారు, ఇలా మన హిందూ మతం కోసం పోరాడే లలిత్ కుమార్ గారు, తర్వాత కరుణాకర్, అట్లా అందరూ. అలాగే ఇంకా స్వామీజీల గురించి మనం చెప్పక్కర్లా. గణపతి సచ్చిదానంద స్వామి మా గురువు గారు అయినటువంటి సుందర చైతన్య స్వాముల వారు, మన చిన్నజీయర్ స్వాముల వారు, వీళ్ళు వాళ్ళు అనలేదు, అందరికీ జగద్గురువు అయినటువంటి భారతీ తీర్థ స్వాముల వారు, మచ్చలేని చంద్రుడు, ఇలా అనమాట. కాబట్టి మనం ఈ ఎవ్వరినైనా సరే మనం పరోక్షంగా నేర్చుకోవచ్చు, ప్రత్యక్షంగా నేర్చుకోవచ్చు. ఆ కాలంలో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు పాఠాలు చెప్పాం కదా, వాళ్ళు మనకు అస్సలు గురువులు. ఎందుకంటే ఒక 12 years వాళ్ళతో మనం అటాచ్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ చేసాము, వాళ్ళు చెప్పారు. ఇదివరకు గురుకుల శిక్షణ ఉండేది కాబట్టి అగస్త్య మహర్షి దగ్గర ఆయన శిష్యులు, భరద్వాజ మహర్షి దగ్గర ఆయన శిష్యులు, స్కూల్ అండ్ టీచర్ రిలేషన్. ఇప్పుడు మధ్యలో వచ్చేటటువంటి వాళ్ళు, మన ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు ఈ స్వామీజీలు, ప్రవచనకారులు, వీళ్ళందరూ. మరి ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి అంటే, గురువు పదానికి డెఫినేషన్ చెప్పాం. ఇక డౌట్లు రావచ్చు. ఇప్పుడు కెమెరామ్యాన్ ఉంటాడు, ఆయన కెమెరా విద్య నేర్పించినటువంటి వాళ్ళ గురువు, ఆయన గురువు. టాపీ మేస్త్రికి వాళ్ళకి విద్య నేర్పించిన ఆయన గురువు. వీళ్ళెవ్వరికి మనం నమస్కారాలు పెట్టినా డైరెక్ట్ జగద్గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారికి వెళ్ళిపోతుంది. అలాగే డైరెక్ట్ జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారికి, శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువులు, వీళ్ళకి చెందుతుంది. ఇది మొట్టమొదట ఫండమెంటల్గా నేర్చుకోవాల్సింది. గురువు గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అయితే చాలా మందికి ఈ సంవత్సరం గురుబలం అనేది కొంతమందికి తక్కువగా ఉంది అని అనేసి అంటున్నారు. మిథున రాశిలోకి గురువు ప్రవేశించాక మరి సింహరాశి కానీ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తక్కువగా ఉందన్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అని అంటారు? గురువు మకర రాశిలో ఉన్న గురువు నేర్చిపెట్టినట్లు లెక్క, శత్రుక్షేత్రాల్లో చేరిన. అలాగే ఇప్పుడు మిథున రాశిలోకి వచ్చినప్పుడు కొన్ని గ్రహాల గురుబలం బాగుంటుంది, కొన్ని రాశుల వారికి గురుగ్రహం బాగుంటుంది, కొన్ని రాశుల వారికి బలంగా ఉండదు. అటువంటప్పుడు ఏమి చేయాలి అంటే, శ్రీ గురు చరిత్ర చదవండి అంటాం మనం. శ్రీపాద వల్లభుడినో ఎవరినో ఒకరిని గురువుని ఆశ్రయించండి, రాఘవేంద్రుణ్ణి అంటాం. అంటే
మెకానికల్గా చదివితే సరిపోదు, విజువలైజేషన్ చేసుకోవాలి. అది చదివేటప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు నేను కూర్చున్నాం, నువ్వు నా గురువువి, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ మా గురుగారు ప్రియా చూస్తుంది అని ఎంత భయభక్తులతో ఆన్సర్లు చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు యువర్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఐఎమ్ గివింగ్ యూ ఆన్సర్స్, ఐఎమ్ యువర్ స్టూడెంట్ డిసైపుల్. ఆ విధంగా అయిన భావనతో అమ్మో దత్తాత్రేయ స్వాముల వారే ఎదురుగుండగా కూర్చున్నారు అనే భావనతో అది చదవాలన్నమాట గురుస్థానంలో కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గర. ఇకపోతే రావి చెట్టు, ఇది రావి చెట్టే కదా, ఇది మేడి చెట్టే కదా అన్న భావన ఉండకూడదు. మేడి చెట్టుని కానీ రావి చెట్టుని కానీ ఎవరికి కుదిరితే అది నీళ్లు పోయాలి. ఫస్ట్ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టుకి, శనీశ్వరుడు కూడా జగద్గురువు, అలాగే మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ మనము ఓం దత్తాత్రేయాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు రావచ్చు. డైలీ చేస్తే మంచిదే, కుదరగినప్పుడు ఒక 21 సార్లు 11 సార్లు అలా నియమం పెట్టుకొని, రావి చెట్టు అయితే మాత్రం శనివారం చేయాలి, ఈ యొక్క మేడి చెట్టు అయితే మాత్రం గురువారం నాడు చేయాలి. 2 అయినాయి ఇప్పటికి ఐటమ్స్. మూడవది ఇక శాస్త్రోక్తంగా సర్వ సంవత్సరాల నుంచి ఎన్ని యుగాలైనా అదే చెప్తారనమాట. పాత బ్రాహ్మణులు ఇప్పుడు కూడా పూర్వీకులు మన తాతలు నాయనమ్మలు వీళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిందే వేదం, దట్స్ ఆల్. అందువలన ఇప్పుడు ఆధునికంగా వచ్చి కొత్త మోడర్న్ రెమెడీస్ చెప్తే అవి సరిపోవు. పాత రెమెడీస్ ఎప్పుడు కూడా గురు జపం చేసుకోవాలా, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, తర్వాత చక్కగా పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురు రూపంలో వాళ్ళకి తలచి వాళ్ళకి దానం చేసుకోవాలి. గురువారం నాడు గురు హోరాలో చేసుకుంటే మంచిది, లేదా ఏ టైంలో అయినా చేసినా పర్వాలేదు. ఇవి మెయిన్ ప్రిమిటివ్ అండ్ ప్రైమరీ రెమెడీస్ అనమాట. తర్వాత పుస్తకాల దానం చేయొచ్చు, పెన్నులు దానం చేయొచ్చు. మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చదువుకున్న టీచర్లని వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళ సంతానానికి వాళ్ళకి మనము బట్టలు పెట్టడము, లేకపోతే కృతజ్ఞత చెల్లించుకోవాలి. మనం చదివిన స్కూల్స్ ఉన్నాయి, వాటిని రెనోవేట్ చేయాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, మనం గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన ప్రైవేట్ స్కూల్స్ ఏమండి సెల్ఫ్ సఫిషియెంట్ అండి, ఆ స్కూల్కి నేను చేయక్కర్లేదండి అంటే మనం చక్కగా కలెక్టర్ దగ్గరికి కలిసి మన రీయూనియన్ పేర్లతో వీళ్ళు విమానాల్లో అమెరికాలో ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్ నుంచి లక్షలు ఖర్చు పెడతాడు, ఒక్కొక్కడు 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఈ డబ్బు ఒక 50 మంది కలుసుకుంటారు, సరదాగా రిసార్ట్స్లో దిగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ వద్దు. ఆ డబ్బులు తీసుకెళ్ళి కలెక్టర్కి ఇస్తే వీళ్ళ అసోసియేషన్ వీళ్ళు ఇచ్చిన పేరు మీద ఒక గవర్నమెంట్ స్కూల్ రెనోవేట్ అవుద్ది. దీనివల్ల అనేక మంది విద్యార్థులు అందరూ కూడా చదువుకుంటారు, గురుబలం వచ్చేస్తుంది మనకి. అలాగే సాధువులు, రోడ్డు మీద కనబడే సత్పురుషులు సాధువులు ఎవరుంటే వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, దానం చేయాలి. వాడి గంజాయనే తాగనియండి, మందుదనే తాగనియండి, మనకు అనవసరం. మనం మాత్రము పిసనార్తనం చేయకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా మనకి గురుదూషణ చేయకూడదు. చిన్నప్పుడు మనము గురుదూషణ చేసాం, మదర్ దూషణ చేసాం. మదర్ ఇస్ ద ప్రథమ గురువు, తల్లిని తిట్టాం, కొట్టేసాం కూడా. అండ్ తండ్రిని తిట్టేసాం, ఆయన్ని కూడా గురువుల మాట వినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో స్కూల్లో స్టూడెంట్స్, టీచర్స్ అయినా సరే వాళ్ళు మనల్ని ప్రేమించారు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురిని వార్ధక్య దశల్లో మనం చూసుకోవాలి. అలాగే మన జనుల్లో, తెలిసిన వాళ్ళ జనుల్లో ఎవరైతే వార్ధక్యంలో ఉన్నారో అటువంటి వాళ్ళని చూడమని చెప్పి విదురుడు చెప్తున్నాడు. ఆ విధంగా మనకి ఈ వయోవృద్ధుల్ని, జ్ఞానవృద్ధుల్ని, నిరుపేదలు మనకి ఎక్కడ కనబడినా వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరికి పాపం మనల్ని ఒక సలహా అడిగితే వాడు మన శత్రువు అయినా సరే అతనికి కంపల్సరీ మనం మంచి సలహానే ఇవ్వాలి. ఇది బ్రహ్మ పోస్ట్ అనమాట. అప్పుడు ఇలాంటి రెమెడీస్ మనం చేసినప్పుడు బ్రహ్మదేవుడు గురుమండలం అని ఉంటుంది మనకి, ఆ గురుమండలంలో బ్రహ్మదేవుడే సాక్షాత్ కదులుతాడు. కదిలి మనం ఏం వరాలు అడగక్కర్లా, ఆయనే వచ్చి దీపకుడికి, మనం ఈ వేదధర్ముడు అనేటటువంటి గురువుకి శిష్యర్కం చేసినందుకు గాను దీపకుడికి ఆయన ఏం కోరుకోకుండా బ్రహ్మచ్చి వరాలు ఇస్తాడు, విష్ణువచ్చి వరాలు ఇస్తాడు, ఈశ్వరుడు వచ్చి వరాలు ఇచ్చేస్తాడు గురు చరిత్రలో. ఆ విధంగా మనకు అన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. కాబట్టి మనం చక్కగా వేద జ్ఞానాన్ని, వేద ఉపనిషత్తు, పురాణ, ఇతిహాస గ్రంథాలని అందరికీ కొని పంచడము, మనకి ఎవరైతే స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకి మనము ఖాళీ టైముల్లో ట్యూషన్లు చెప్పడం, వాళ్ళకి చదువు చెప్పడము, ఇవన్నీ కూడా రెమెడీస్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.